జై శ్రీరామ్ అండి. ఈరోజు క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నానండి. శనగపప్పు కొబ్బరి కారం వేస్తానండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారు. వేయించి కొబ్బరి శనగపప్పు కారం చల్లుతానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగో ఇట్లా నూనె కాలిన తర్వాత క్యాప్సికమ్ వేసుకున్నానండి. దీనిలో ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసి మగ్గ పెట్టుకోవాలి. వచ్చిన వాటర్ అంతా ఆవిరైపోవాలండి. ఆ నీళ్ళు ఆవిరైపోయేసరికి ఇది మెత్తబడిపోద్ది. అప్పుడు కొబ్బరి కారం చల్లుకుంటామండి. ఇదిగోండి చూసారా, కారము, జీలకర్ర, చిన్నులపాయలు, ఉప్పు వేసేసా కదా ఆల్రెడీ, చూసుకొని వేసుకుంటే. ఇదిగోండి కొబ్బరి, శనగపప్పు ఇవన్నీ మెత్తగా మిక్సీ బట్టి చూపిస్తానండి. ఇదిగోండి కొబ్బరి ముక్కలు చూసారా, ఎప్పుడైనా సరే ముక్కలు కాకుండా ఇట్లా పలచగా స్లైసుల్లాగా కోసుకోవాలండి. తొందరగా నలిగిద్ది, మెత్తగా అయ్యిద్ది. ఇదిగోనండి చూసారా, మగ్గిపోయిందండి. కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత కారం వేసేస్తానండి. శనగపప్పు వేసి తిప్పుకున్నాం కదా, కారం ఎక్కువ వేయలే నేను. ఇది క్యాప్సికం కాబట్టి కొంచెం ఎంత గింజలు తీసేసినా ఆ కారం ఉంటుంది ఆ క్యాప్సికం ముక్కల్లో. పిల్లలు కదా తినేది, మా పిల్లలు, అందుకని కారం ఎక్కువ తినరు. చిన్నపిల్లలు చేసేటప్పుడు తక్కువ వేసుకోవాలి కారం. దానిలో కారం ఉంటుంది కదా, కొంచెం వేసా. శనగపప్పు కొబ్బరి కొంచెం ఎక్కువ వేసా, అప్పుడు తినడానికి టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇదిగోనండి శుభ్రంగా వాటర్ అంతా వెళ్ళిపోయి నూనె ఒక్కటే తేలింది కదా, ఇప్పుడు ఆ కొబ్బరి కారం వేసుకోవాలండి. ఈ కారం వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత. దీనిలో కారం తక్కువ వేసాను కదా, చాలా బాగుంటుందండి. తింటుంటే తినాలనిపించింది. చప్పగా ఉంటుంది కదా. ఈసారి పిల్లలకి ఇలా చేసి పెట్టండి. అంతకుముందు మా పిల్లలు కూడా తినరండి. ఇట్లా ఈ కొబ్బరి కారము, శనగపప్పు అలాంటివి వేస్తే కొంచెం తింటున్నారు. అందుకని అప్పటి నుంచి నేను ఇట్లా చేస్తున్నా. ఇది చాలా బాగుంటుందండి. రసం, పప్పుచారు అంటే ఏదన్నా పులుసు చేసుకొని ఇది పక్కన నంచుకోవడానికి ఫ్రైగా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చూసారా, నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ అండి.